బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం సృష్టించాయి. ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని కోట ఏరియాలో నూర్ నివాసం ఉంటున్నాడు. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ చేపడుతున్న అధికారులు ధర్మవరంలో ఉన్న నూర్ అనే యువకుడికి సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ధర్మవరం డీఎస్పీ ఆఫీసులో ఎన్ఐఏ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గత నెలలో అన్నమయ్య జిల్లా రాయచోట్లో 2 టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు. నూర్కు ఈ 2 టెర్రరిస్టులకు ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో ఉగ్ర కదలికలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో అయితే పాకిస్తానీ మహిళ ఉందన్న ఆరోపణలపై అటు అనేక మంది కూడా ధర్నాందోళన వేయించారు. ఇటీవల ధర్మవరంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్ఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఒక 2 వ్యక్తులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదైతే ఒక హోటల్లో పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తి దగ్గర గత 3 రోజుల క్రితం నుంచి కూడా ఆయనపై నిఘా పెట్టి పోలీసులు అరెస్ట్ చేసి తెలుస్తుంది. అయితే ఆ ఇంట్లో కూడా సెర్చ్ చేయగా 16 సిమ్ కార్డులు, ఒక శాటిలైట్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనపరచుకోవడం తెలుస్తుంది. అయితే ఏం మాట్లాడు, ఎవరితో మాట్లాడాడు, ముఖ్యంగా పాకిస్తాన్ చెందిన వ్యక్తులతో మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎంతకాలం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలతో పాలు పంచుకుంటూ అసలు ఈ వ్యక్తి ఏ ఊరు అన్నది కూడా ప్రస్తుతం మనకు తెలియదు. ఎందుకంటే గతంలో ధర్మవరంలో అనేక మంది బర్మా దేశం నుంచి కానీ రోహింగ్యాలు కానీ అధిక సంఖ్యలో ఉన్నారు, బంగ్లాదేశ్ కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వీరందరికీ ఇతను ఏ దేశం నుంచి వచ్చాడు అన్న వివరాలు కూడా గూపీలాగుతున్నారు. అయితే ఇప్పటికే దాదాపు సుమారు 1000 మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశీలు నివాసం ఉన్నట్టు కూడా పోలీసులు అనధికారికంగా అంచనా కూడా వేస్తున్నారు. అయితే ఈ వ్యక్తికి సంబంధించిన ఓటర్ కార్డు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యక్తికి ఓటర్ కార్డు ఎవరిచ్చారు, ఈ అడ్రస్ ప్రూఫ్ ఏది పెట్టాడు అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్ఐ అధికారులు కూడా దీనిపై గోప్యంగా విచారణ జరుపుతున్నారు. అయితే గత 3 రోజుల క్రితం నుంచి ఇతరపై నిఘా పెట్టి పోలీసులు కూడా ఎన్ఐ అధికారులు కూడా అదుపులోకి తీసుకోవాల్సి తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ అరెస్ట్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కాకర రేపు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.